హాయ్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వి సిస్టర్స్. ఈరోజు మన వ్లాగ్ ఏంటంటే ఆల్రెడీ తమ్మునీలో చూసారు కదా, అంగన్వాడీలకు శుభవార్త. అది నిజమా కాదా అనేది చాలామందికి డౌట్ ఉంది. యూట్యూబ్లో చాలా వైరల్ అవుతున్న వీడియో ఏంటి అంటే శుభవార్త. సో అది ఆ శుభవార్త ఎంతవరకు నిజము కాదు అనేది ఈ వీడియో నేను మీకు ఫుల్ క్లారిటీ ఇవ్వాలనుకుంటున్నాను. మీరే చెక్అవుట్ చేసుకోండి ఈ వార్త ఎంతవరకు నిజం కాదు అనేది. మనం ఒక్కసారి ఉద్యమ సమయాన్ని గుర్తు చేసుకున్నట్టయితే, సకల జనుల సమ్మె కాలంలో మనకు కేసీఆర్ పిలుపునిచ్చినప్పుడు మన తెలంగాణ మనకు రావాలి, మన నిధులు మనకు రావాలి, మన ఉద్యోగాలు మనకు రావాలి, మేము ఆడోళ్ళమే కదా ఏం చేస్తాం అని మీరు అనుకోవద్దు. మీ చేతిలో ఉన్న బతుకమ్మ నెత్తిలో పెట్టుకొని చెలో ముందుకు అని మనకు నినాదాన్ని ఇచ్చిన రోజు మనమందరం పెన్ డౌన్ గన్ డౌన్ ప్రతి ఒక్కరూ వాళ్ళు చేసే పనులను విడిచిపెట్టుకొని రోడ్డు మీదకి ఎక్కి మన బంగారు తెలంగాణ వస్తే మనం బంగారు భవిష్యత్తులో ఉంటాం, మన పిల్లలకు ఉద్యోగాలు వస్తాయి అనుకొని ఉద్యమాన్ని కొనసాగించినాం, తెగించినాం, కొట్లాడినాం, తెలంగాణ తెచ్చుకున్నాం. దాని తర్వాత వచ్చిన చాలా హామీలు, ప్రకటనలు వార్తాపత్రికల్లోనూ యూట్యూబ్లోనూ వైరల్ వీడియోలుగా మారినాయి. యూట్యూబర్స్కి ఇన్కమ్ని ఇచ్చినాయి, కానీ మన జీవితాలను ఏమన్నా మార్చినాయా అంటే అది మీ ఊహకే వదిలేస్తున్నా. ఎంతమంది దాని ద్వారా బెనిఫిట్ పొందిర్రి అనేది ఆలోచించుకోండి. ఇప్పుడు మన ముందున్న సమస్య, మనకు బెనిఫిట్స్ అనేటివి రావాలి, రిటైర్మెంట్ బెనిఫిట్స్ అనేటివి రావాలి, ప్రమోషన్స్ అనేటివి కల్పించాలి. దీనికోసం నిన్న మన మాతా శిశు సంక్షేమ శాఖ మంత్రి గారు మనకు శుభవార్త చెప్తున్నా అని అమ్మ మాట అంగన్వాడీ బాట అనే ప్రోగ్రాంలో ప్రసంగించి టీచర్కు 2 లక్షల రూపాయలు, ఆయాకు 1 లక్ష రూపాయలు ఇస్తున్నామని ప్రకటనలో తెలిపారు. సో ఈ ప్రకటన అనేది ఏ రోజుకు అమలై జీవో పాస్ అయ్యి మన దగ్గర దాకా వస్తుంది అనేది వేచి చూడాల్సిన విషయమే. ఇలా మనకు చాలా మంది మంత్రులు మనకు హామీలు ఇచ్చిండ్రు. అవి ఎంతవరకు అమలైనాయి, ఎన్ని జీవోలు పాస్ అయినాయి, ఎంతమంది బెనిఫిట్స్ అనేవి పొందుతున్నారు అనేది మీరే కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. ఒక్కసారి మనం 2023 సెప్టెంబర్ 11 నుంచి అక్టోబర్ 4 వరకు మనం నిరవధిక సమ్మె జరిపినప్పుడు అప్పుడున్న ఆర్థిక శాఖ మంత్రి హరీష్ రావు గారు మరియు మాతా శిశు సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ గారు ఇద్దరు ప్రకటన చేసిరు. ఏమని? అంగన్వాడీల కోసం ఖచ్చితంగా చర్చ జరిపి బెనిఫిట్స్ అనేటివి 5 లక్షలు, ఆయాకు 2 లక్షలు అందే విధంగా చేస్తామన్నారు. సో ఆ జీవో వచ్చిందా, జీవో పాస్ అయిందా, ఎంతమంది బెనిఫిట్స్ అనేవి పొందుతున్నారు? అలాగే మనకు హైకోర్టు నుండి తీర్పు వచ్చింది. ఏమని? పిఆర్సీ పెంపు 2% గవర్నమెంట్ ఉపాధ్యాయులతో పాటుగా అంగన్వాడీలకు కూడా పెంచాలి అనేది. కానీ ఇంతవరకు దానిపైన మనకు ఏ రకమైన ప్రభుత్వం నుంచి పిఆర్సీ పెంపు అనేది ఎక్కడైనా జీవో పాస్ అయిందా అనేది ఒక్కసారి ఆలోచించుకోండి. ఆ ఆలోచనతోటే మీకు అర్థమవుతుంది. ఎంతమంది మంత్రులు వచ్చినా, ఎంతమంది గవర్నమెంట్లో మారినా మన సమస్య పరిష్కారం అవుతుందా, జీవోలు పాస్ అవుతున్నాయా లేదా అనేది మీకే అర్థమవుతుంది. ఇక్కడ మనం గౌరవ వేతనం కాకుండా కనీస వేతనం 26,000 రూపాయలు అందిస్తామని చెప్పారు. సో అది ఎంతవరకు పాసిబుల్ అయిందని ఒక్కసారి ఆలోచించండి. ఇళ్ళలు కంగానే పంటకు కాదు మన కేసీఆర్ ఎప్పుడు చెప్పే ముచ్చట. సో ఇప్పుడు వాళ్ళు హామీలు ఇవ్వంగానే తెల్లారే మన అకౌంట్లలో డబ్బులు పడుతున్నాయా, తెల్లారే మనం బెనిఫిట్స్ పొందుతున్నామా అనేది ఒక్కసారి ఆలోచించండి. వార్తాపత్రికల్లో, యూట్యూబ్లో చాలా వీడియోలు వైరల్ అవుతున్నాయి. చాలా వరకు ఫేక్ వీడియోలు కూడా ఉంటున్నాయి. సో ఫేక్ వీడియోలను ప్లీజ్ నమ్మద్దు. సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పునే మనకు అమలుపరచడానికి మన ప్రభుత్వాలు ఇన్ని రోజులు గడుపుతున్నాయి. అట్లాంటిది వాళ్ళు ఇచ్చిన హామీలు మన దాకా వచ్చే వరకు ఎంత టైం పడుతుంది అనేది ఒక్కసారి ఆలోచించండి. మన రాజ్యాంగంలో మనకు ఫండమెంటల్ రైట్స్ అంటే మన హక్కుల కోసం ఖచ్చితంగా పోరాడడం కోసం మనకు రాజ్యాంగం అనేది హక్కులు కల్పించింది. సో మన హక్కుల కోసం ఖచ్చితంగా పోరాటాన్ని అనేది కొనసాగించాలి. అప్పుడున్న మంత్రి గారు చెప్పిన హామీలు, ఇప్పుడున్న మంత్రి గారు చెప్పిన హామీలు ఎంతవరకు నెరవేరుతాయి అనేది ఆలోచించండి. ఈ ప్రయత్నంలో పై అధికారం నుంచి వచ్చే ఒత్తిడి భయపడకండి. మన హక్కుల కోసం మనం సాగిస్తున్న మన పోరాటం, మనం ఎవరిని ఇబ్బంది పెట్టడం లేదు. మన కోసం మనం చేస్తున్న ప్రయత్నంలో ఖచ్చితంగా విజయాన్ని అనేది సాధించుతాం. నిజంగా గత ప్రభుత్వాల కంటే ఇప్పుడున్న ప్రభుత్వం అతి త్వరగా మన సమస్యను పరిష్కరిస్తే నిజంగా మనకంటే గొప్ప అదృష్టవంతులు ఎవరు ఉండరు. ఎందుకంటే చేసిన చోట ఫలితాన్ని ఆశించడం అనేది ప్రతి ఒక్కరికి సహజంగానే ఉంటుంది. మన సమస్యను కూడా వీలైనంత త్వరగా మన మంత్రి గారి దృష్టిలోకి వెళ్ళి ముఖ్యమంత్రి గారు త్వరగా మనకు గుడ్ న్యూస్ చెప్తారని, అది జీవో రూపంగా రాతపూర్వకంగా వస్తుందని అందరం ఆశించుదాం. సో ఇప్పుడు మీరే ఆలోచించుకోండి ఏది నిజం ఏది అబద్ధం అనేది. నా వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సైనింగ్ విత్ నీరజ.